హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ రెండాభరణ శక్తి 34వ భాగం. మీకు నచ్చిన విషయాల గురించి మాట్లాడండి, వాటి గురించే ఆలోచించండి, నచ్చిన పనులే చేయండి. ఇవన్నీ చేసినప్పుడు మీలో ప్రేమ భావన కలుగుతుంది. మీ ఇంట్లో మీకు బాగా నచ్చిన నీకు ఇష్టమైన వస్తువుల గురించి, విషయాల గురించి, మీ కుటుంబంలోనూ, మీ జీవన భాగస్వామిలోనూ, పిల్లలలోనూ మీకు ఇష్టమైన విషయాలను గురించి తరచూ మాట్లాడండి. మీ స్నేహితుల గురించి మాట్లాడండి. వారిలో మీకు ఇష్టమైన అంశాన్ని గురించి వాళ్ళకు చెప్పండి. మీకు ఇష్టమైన రుచులను గురించి, అభిరుచులను గురించి మాట్లాడండి. మీకు ఇష్టమైన మీరు ఎక్కువ ప్రేమించే విషయాల గురించి ఆకర్షణ సూత్రానికి చెప్పండి. మీకు ఇష్టమైన విషయాలను గురించి మాట్లాడుతూ రోజుకి ఎంత ప్రేమను మీరు ప్రసారం చేయగలిగారో ఊహించండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు తటస్థపడే వ్యక్తులలో మీకు నచ్చిన అంశం కోసం చూడండి. మీరు వెళ్ళే షాపుల్లో మీకు నచ్చిన మీరు ఇష్టపడే వస్తువుల కోసం చూడండి. ఈ దుస్తులు చాలా బాగున్నాయి, నాకెంతో నచ్చాయనో, ఈ చెప్పులు ఎంత బాగున్నాయో నేను చూడగానే ఇష్టపడ్డాను వీటిని అనో, ఆ మనిషి కళ్ళ రంగు ఎంత బాగుందో నాకెంతో నచ్చిందనో, ఆమె జుత్తు బాగుంది, అతని చిరునవ్వు చాలా అందంగా ఉంది అనో, ఈ వాసన ఎంత బాగుందో, ఈ టేబుల్, ఈ ల్యాంప్, ఈ మంచం, ఈ రగ్గు, ఇలా మీకు బాగా నచ్చిన మీరు మెచ్చిన వస్తువులను, వ్యక్తులను, వారిలోని విశేషాలను గురించి చెప్పండి. వసంత ఋతువులో పువ్వులు, శీతాకాలానికి ముందు రంగులు మార్చే చెట్ల ఆకులు, ఇలా ఎన్నింటినో మనం చూసి పరవశిస్తాం. అట్లాగే కొన్ని సన్నివేశాలలోనూ సందర్భాలను అమితంగా ఇష్టపడతాం, ప్రేమిస్తాం. ఇలాంటి ఫోన్ కాల్స్ అంటే నాకెంతో ఇష్టం, ఇలాంటి వార్తలంటే ఇష్టం, ఇలాంటి లేఖలంటే ఇష్టం, ఇలాంటి పాటలంటే ఇష్టం, ఇట్లా ఎన్నో నచ్చుతాయి మనకి. వాటి గురించి చెప్పండి, వాటిని తలచుకోండి. నాకు అందరితో కలిసి నవ్వడం ఇష్టం, నేను ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ చేస్తున్నప్పుడు పాటలు వినడం ఇష్టం, మా ఊళ్ళో జరుపుకునే పండుగలు నాకు చాలా ఇష్టం, నాకు జీవితం అంటే ఇష్టం, ఎన్నలేని ప్రేమ. ప్రతి అంశంలోనూ మీకు నచ్చేవి, మీ హృదయానికి వెలుగునిచ్చేవి అయిన వాటి కోసం చూడండి. మీకు జీవితం బాగున్నట్లు అనిపించకపోయినా, మీ భావాలను మార్చుకోవాలనుకున్నా, మీలోని మంచి భావనలను మరికాస్త పైకి తెచ్చుకోవాలనిపించినా ఒక పని చేయండి. ఒక 2 నిమిషాలు సమయం తీసుకొని మీకు బాగా ఇష్టమైనవి, మీరు అధికంగా అభిమానించేవి, ఆరాధించేవి ఒక జాబితా తయారు చేయండి. మీరు ఈ పనిని మీ దైనందిన చర్య కొనసాగిస్తూ, అంటే నడుస్తూ, డ్రైవ్ చేస్తూ, ఆఫీసుకు తయారవుతూ కూడా చేయవచ్చు. అది చాలా చిన్న పని, కానీ దీని ఫలితాలు మాత్రం అమోఘంగా ఉంటాయి. మీరు ప్రేమించే విషయాలన్నింటినీ ఒక జాబితా వ్రాయండి. ఈ పని నెలకొకసారో, కనీసం 3 నెలలకొకసారో అయినా చేయండి. ఈ జాబితాలో మీకు ఇష్టమైన ప్రదేశాలు, నగరాలు, దేశాలు, వ్యక్తులు, రంగులు, రుచులు, పరిమళాలు, వ్యక్తుల గుణాలు, నీకు నచ్చిన సేవలు, అవి అందించే సంస్థలు, మీకు ఇష్టమైన పాటలు, పువ్వులు, మొక్కలు, జంతువులు, ఇట్లా ఎన్నో విషయాల జాబితా రాయండి. అట్లాగే మీకు బాగా ఇష్టమైన దుస్తులు, పుస్తకాలు, పత్రికలు, ఉపకరణాలన్నింటినీ జాబితా వేయండి. అట్లాగే మీకు నచ్చే పార్టీలు, వినోదాలు, క్రీడలు కూడా రాయండి. మీకు బాగా నచ్చే సంగీత కచేరీలు, చిత్రకళా ప్రదర్శనలు, సినిమాలు, విహారయాత్రలు, రెస్టారెంట్లు, వగైరా వగైరా. ఒకసారి మనం ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించాక ఈ ప్రపంచం ఎంత లోపభూయిష్టమైనదైనా సరే సుందర నందన వనంలాగాను, సంపద్వంతంగాను కనిపిస్తుంది. అన్ని అవకాశాలే కనిపిస్తాయి. మీరు చేయవలసిందంతా ప్రతిరోజు వీలైనంత ప్రేమను ప్రసరించడం. మీరు రోజు ప్రతి విషయాన్ని ప్రేమించి అభిమానించాలనుకుంటే మీకు ఇష్టపడిన విషయాల నుండి వైదొలగండి. అప్పుడు మీ రేపటి దినం ఆనందంతో వెళ్ళి విరుస్తుంది. ఆనందపు తలుపులు తెరిచే తాళం చెవియే ప్రేమ. థ్యాంక్ యూ.